హలో ఫ్రెండ్స్, నమస్తే. పెద్ద మూవీకి పెద్ద దెబ్బ తగిలింది. ఒక షాక్ లాంటి వార్త. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి, కానీ తెలంగాణ నైజాం లాంటి ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కలెక్షన్స్ పైన పెద్ద దెబ్బనే పడింది. సో దీని గురించి మనం కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రము మన వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, హైప్ కూడా చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో పెద్ద మూవీ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి పెద్దగా మూవీస్ రాకపోవడము, ఇది పెద్ద మూవీ అవడము, మంచి స్టార్ అండ్ క్రూ ఉండడము, అండ్ దాంతో పాటుగా మంచి డైరెక్టర్ కూడా ఉండడం బుచ్చిబాబు గారు. సో తన ఫస్ట్ మూవీ ఉప్పెన మూవీ మంచి ఫస్ట్ మూవీ అయినప్పటికీ మంచి 100 crores గ్రాసర్ గా నిలవడంతో ఈ మూవీ అయినా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పెద్ద గ్లిమ్స్ కానివ్వండి, చికిరి చికిరి సాంగ్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన రై రై రారా సాంగ్ కానివ్వండి, మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్ తోనే స్టోరీ మొత్తం ప్రిడిక్ట్ చేయడము, స్టోరీ పెద్దగా మనకు అంతగా ఆకట్టుకునేలా లేదని చెప్పి ట్రోల్ విపరీతంగా రావడం జరిగింది. ఫ్యాన్స్ కి అయితే నచ్చింది. ఫ్యాన్స్ కి ఎలాగున్నా ఫ్యాన్స్ కి కేవలం హీరో కనబడితేనే మూవీ బ్రహ్మాండం అని చెప్పేస్తారు. బట్ కామన్ ఆడియన్స్ కానివ్వండి, వాళ్ళకు చూస్తే పెద్దగా ఆకట్టుకోలేకపోవడం లాంటిది కనబడింది. అండ్ అంద మాదిరి ఒక ట్విస్ట్ ఏదైతే ఉప్పెనలో కాయ కోసుకునే ట్విస్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా ఏదో ఒక కాలు కోసుకునే ట్విస్ట్ ఉండబోతుంది అన్నట్లు మనకు బయట చర్చలు కొట్టిన వార్త. సో అది కనుక ఉంటే మాత్రం పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. సో ఎలాంటి కళాఖండాలు ఉండకపోతేనే బెటర్ అని చెప్పి నా ఒక ఒపీనియన్. అండ్ చాలా మంది ఆడియన్స్ ఎక్కువ కూడా ఒపీనియన్స్ అలాంటి కళాఖండం ఉండొద్దు, కాలు కోసుకున్నాడు ఇంకేదో కోసుకున్నాడు లాంటివి ఉండొద్దు అని చెప్పి డైరెక్టర్ దగ్గర నుంచి అవే ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటాయని చెప్పి కామన్ గా ఆడియన్స్ ఒక ఒపీనియన్, నా ఒక ఒపీనియన్ కూడా అదే. అండ్ ఓపెనింగ్స్ విషయం చూసుకుంటే, బుకింగ్స్ స్టార్ట్ అయినప్పుడు నార్త్ అమెరికాలో ముఖ్యంగా మంచి బుకింగ్స్ ఫస్ట్ 1 hour లోనే మంచి బుకింగ్స్ $100,000 ఫస్ట్ 3 hours లోనే రావడము. సో మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత బుకింగ్స్ అనేవి మొత్తంగా డిప్ అయిపోవడము, అంటే బుకింగ్స్ చాలా తక్కువగా బుకింగ్స్ జరగడం అనేది జరిగింది. రీసెంట్ గా కూడా ఇంకా 1 million మార్క్ కూడా ఓవర్సీస్ లో ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. దాదాపు 6-7 కోట్ల దగ్గరనే, అంటే 900K వరకు అక్కడ టికెట్స్ సోల్డ్ అయినట్లు మనకైతే తెలుస్తుంది వార్త. అండ్ దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో కూడా బుకింగ్స్ స్టార్ట్ అయినాయి కదా. సో తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బుకింగ్స్ జరుగుతున్నాయి. అండ్ కంట్రీలోని వివిధ సిటీస్, మేజర్ సిటీస్ ఏదైతే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలలో కూడా కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ అయితే ఉన్నాయి. అయితే తెలంగాణలో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. హైదరాబాదే కాకుండా తెలంగాణలోని మిగతా జిల్లాలలో కూడా ఎక్కడ బుకింగ్స్ అయితే లేవు. ఆంధ్రలో మాత్రం హైక్ చేస్తూ టికెట్ కి $600, ప్రీమియర్ టికెట్ కి $600 చెప్పున ఎంతైతే అంత వీలుగా దండుకోవడానికి ఫ్యాన్స్ దగ్గర బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అక్కడ మంచిగానే బుకింగ్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సీడెడ్ అండ్ ఆంధ్ర ప్రాంతంలో దాదాపు 4 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అండ్ ఓవర్సీస్ దగ్గర నుంచి దాదాపు అంటే ప్రీ బుకింగ్ సేల్స్ ద్వారా 6 కోట్లు, మొత్తంగా 10 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణలో బుకింగ్ స్టార్ట్ అయితే ఇంకా 3-4 కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రీమియర్స్ ద్వారా. ఓవరాల్ గా చూసుకుంటే టుడే మనకు కంప్లీట్ గా ప్రీమియర్స్ ఇంకా బుకింగ్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి దాదాపు 15 నుంచి 16 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మనకున్న అంచనా ప్రకారం, మనకున్న లెక్కల ప్రకారము. బట్ ఇంకా ఆ తెలంగాణలో అయితే బుకింగ్స్ అవ్వలేదు. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు అనేది సానుకూలంగా లేదు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్లు ఒక మూవీకి హైక్ ఇవ్వడం, ఒక మూవీకి హైక్ ఇవ్వకపోవడం అనేది. సో తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఏ మూవీకి కూడా హైక్స్ ఇవ్వద్దు అని చెప్పి ఒక జియోని అయితే జారీ చేసింది. దాని వల్లనే ఇది ఇంకా పెండింగ్ లో అయితే ఉంది. అయితే మనకు రీసెంట్ గా అందుతున్న వార్త ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని క్లియర్ చేసినట్టు, దీన్ని అప్రూవ్ చేసినట్టు అయితే తెలుస్తుంది. మరికొన్ని గంటలలో మూవీకి సంబంధించి టికెట్స్ బుకింగ్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది బహుశా మధ్యాహ్నం కల్లా లేకుంటే సాయంత్రం కల్లా బుకింగ్స్ ఏదైతే ప్రీమియర్స్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కానివ్వండి, ప్రీమియర్స్ బుకింగ్స్ కానివ్వండి, రేపటి టికెట్స్ కోసం కానివ్వండి, ప్రతి ఒక్కటి హైక్ ఏదైతే ఉంది కదా. సో సింగిల్ స్క్రీన్ కి అయితే $100, మల్టీప్లెక్స్ లకు అయితే $125 చెప్పున దాదాపు వారం రోజులు ఈ రాయితీ ఇస్తూ బుకింగ్స్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఈ పర్మిషన్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. బట్ ఇంకా మనకు ఇంకా అఫీషియల్ గా బయటికి రాలేదు. బట్ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది అన్నట్టు, సాయంత్రం కల్లా వచ్చేస్తుంది అన్నట్టు మనకైతే తెలుస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదనేది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే ప్రతి మూవీ ఇంతే,
ప్రతి స్టార్ హీరో మూవీ రాయితీలు ఇవ్వడము, వాళ్ళకి హైక్స్ ఇవ్వడము, వాళ్ళ టికెట్స్ పెంచడము ప్రజల దగ్గర నుంచి దాన్ని కూడా. ఎందుకంటే కామన్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం ఒకే ఒక ఆప్షన్, అది సినిమా. సో సినిమా చూడడానికి అది ఎలా ఉన్నా ఏమున్నా చూడడానికి జనాలు వస్తారు. వాళ్ళని ఆసరా చేసుకొని వీళ్ళు ఇష్టం ఉన్నట్లుగా దోచుకున్నట్లుగా కనిపిస్తుంది మనకు, హీరోస్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి. సో వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు, ఆల్టర్నేటివ్ లేదు. సో డెఫినెట్ గా ఎలాగైనా వస్తారని చెప్పి వాళ్ళని దండుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మళ్ళీ మ్యాచ్ చేయలేక మళ్ళీ ఏదన్నా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే, అంటే మూవీ బాగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళ పైన కేసులు వేయడం లాంటివి చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇది వరకు మూవీస్ మనం మనశంకర్ వరప్రసాద్ లాంటి మూవీలు మనం చూసాం. అలా జరగకూడదని చెప్పి కోరుకుందాం. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఒక హీరోకి సంబంధించి నెగిటివిటీ చేస్తే ఏం రాదు. ఎందుకంటే ఆ హీరో కాకుండా మూవీలో పనిచేసే చాలా మంది కార్మికులు ఉంటారు. ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్ అంటాం కదా. సో 24 క్రాఫ్ట్స్ సంబంధించి కార్మికులు, ఎంప్లాయీస్, వర్కర్స్, లేబర్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ సో ఒక మూవీ నడుస్తేనే వాళ్ళకి ఎంతగానో లాభంగా ఉంటుంది. సో మూవీ మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. బట్ 14 crores 15 crores అని అంటే ఏదైతే ప్రీమియర్స్ ద్వారా వచ్చే ఓపెనింగ్స్ ఉందో అది చాలా తక్కువగానే చూసాను. ఎందుకంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి మూవీకి. సో భారీ బజ్ అనేది ఏర్పడింది. సో అది బుమ్రా ద్వారా ఏర్పడిన బజ్ కానివ్వండి, లేకుంటే టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా ఏర్పడ్డ బజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మంచి బజ్ అయితే ఏర్పడింది. ఆ బజ్ కి బుకింగ్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ ఒక సీనియర్ యాక్టర్ అయిన చిరంజీవి గారి మూవీకి కూడా 10 కోట్ల వరకు వచ్చిన రావడం జరిగింది, అది ప్రీమియర్స్ కి. అండ్ అటు బాలకృష్ణ గారి మూవీ చూసుకున్న ఒక సీనియర్ యాక్టర్ అయిన అఖండ 2 మూవీకి 10 కోట్లు రావడం జరిగింది. ఈ గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ అని చెప్పి రామ్ చరణ్ ఇంత బజ్ ఉన్న మూవీ, పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న మూవీ కేవలం 10 నుంచి 15 కోట్లు ప్రీమియర్స్ ద్వారా, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రావడం అనేది చాలా తక్కువ అమౌంట్ గా మనం చూడొచ్చు. ఒక 40-50 కోట్లు వస్తేనే ఆ స్టాండర్డ్ ని మెయింటైన్ చేసినట్టుగా మనకైతే కనిపిస్తుంది. చూద్దాం సాయంత్రం వరకు ఇంకెంత అవుతుందో, ఎంతలా ప్రీ బుకింగ్స్ అవుతాయో, ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా అంటే బుకింగ్స్ ద్వారా, రేపటి బుకింగ్స్ ద్వారా కంప్లీట్ గా డే 1 కలెక్షన్ ఎంత అవుతుందో ఏంటి అనేది మనం కంప్లీట్ గా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో నిజంగానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన ఎలాంటి మనకు న్యూస్ వచ్చినా, ఎలాంటి వార్త అందినా దీనికి టక్కున మీకు వీడియో చేస్తాను నేను డెఫినెట్ గా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఎలా అనిపిస్తుంది? బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అనిపిస్తుందా, లేకుంటే రేపే తెలంగాణలో షో ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.